నేనైతే ఈరోజు ఇంట్లో బగారా రైస్ అయితే చేసా. అది ఎలా చేయాలో మీతో అయితే షేర్ చేసుకున్నా. చాలా సింపుల్గా చేసుకోవాలండి. అండ్ నేను వచ్చేసి ఇక్కడైతే నెయ్యి అండ్ ఆయిల్ రెండు మిక్స్ చేసుకొని అయితే వేసుకున్నాక అందులో షాజీరా అండ్ జాపత్రి, లవంగ మొగ్గ, దాల్చిన చెక్క కలిపి అన్నీ అయితే వేసేసుకున్నాక కొంచెం జీడిపప్పు ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. అండ్ తర్వాత వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నా. ఇంట్లో ఫ్రెష్గా దంచేది అయితే వేసుకోండి. అదైతే అరోమా స్మెల్ బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఇంకా అందులో ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అంటే ఏమున్నాయి, క్యారెట్ అండ్ ఆలుగడ్డ వచ్చేసి నేనైతే కట్ చేసేసి అయితే ఇలా అయితే వేసేసుకున్నా. కొంచెం అవి ఫ్రై అయ్యాక నేనైతే రైస్ ఫస్టే నానపెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి. అండ్ అలానే ఇందులో వచ్చేసి అయితే సాల్ట్ అయితే వేసేసుకొని కలుపుకొని నేనైతే మాత్రం ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకుంటున్నానండి. చూసారా, ఇక్కడ చూపించే విధంగా అయితే తీసుకున్నాను నేనైతే. ఫస్ట్ మీరు ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానపెట్టుకోండి, సరిపోతుంది రైస్ ఇక్కడ. అండ్ ఆ వాటర్ మరిగాక అండ్ అందులో రైస్ అండ్ కొత్తిమీర అలానే వేసేసుకొని విజిల్ పెట్టుకోండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది.